హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సాయంకాలంగా అయితే మన వీడియో అయితే దిగిపోతాం. ఎందుకంటే ఎండలు చాలా వాసిపోతున్నాయి అనమాట. ఎండలు అంటే ఎంత దారుణంగా అయితే అంత దారుణంగా అయితే ఉన్నాయి. ఈ ఎండలకి మన వాటర్ అయితే చాలా హీట్ అయిపోతున్నాయి. ఫ్రిషెస్ కొంచెం చచ్చిపోయాయి. నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఫ్రిషెస్ అయితే కొంచెం చనిపోవడం వల్ల నేనైతే ఇప్పుడు ఈ వీడియో తీయాల్సి వచ్చింది. మీకు కొంచెం చిన్న అప్డేట్ ఇద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎండలకి వాటర్ అయితే హీట్ అవ్వకుండా కాపాడుకోండి. ఎట్టయినా సరే మీకు దాని మీద కప్పైనా ఏదో ఒకటి చేసిన వాటర్ హీట్ అయితే చూసుకోండి. నేనైతే డైరెక్ట్ సన్లైట్ పెట్టడం వల్ల వాటర్ అయితే భయంకరంగా హీట్ అయిపోతున్నాయి. ఫిషెస్ చాలా చచ్చిపోయాయి అనమాట. మీరేం చేస్తారంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు వాటర్ మటుకు హీట్ అవ్వకుండా చూసుకోండి. నా స్నేల్స్ అయితే ఎగ్స్ పెట్టి చూసారు కదా, ఆ ఎగ్స్ అయితే మటుకు ఈ ఎండలకి మనకు చీమలు ఉంటాయి కదా, చీమలు అయితే తినేస్తున్నాయి అనమాట. చీమలు అయితే నా ఎగ్స్ అన్ని తినేసాయి. ముందున ఎగ్స్ అన్ని తినేసి ఇదైతే ఫ్రెష్గా పెట్టి అదైతే ఈరోజు పెట్టింది. అది ముందున ఎగ్స్ అన్ని చూసారు కదా, ఇన్ని తినేసాయి అనమాట. ఒక్కటి కూడా మిగలలేదు నా కాడ, అన్నీ తినేసాయి చీమలు. ఈ ఎండకి చీమల కోసం అయితే లక్ష్మణ్ రేఖ అనే ఒక ఇదేదో చాక్ పీస్లా ఉంది. ఈ చాక్ పీస్ మా అమ్మ చెప్పింది దీని రుచి అయితే చీమలు రావని. ఇంకా అమ్మనండి దీన్ని తీసుకొని అయితే చాక్ పీస్లా ఉంది, అది చూసారు కదా, చాక్ పీస్లా ఉంటే దాన్ని తీసుకొని దాని చుట్టూరు గీస్తే అంటే చీమలు అయితే దాని చుట్టూ పోవంట. సరే అని చెప్పి నేను గీసుకుంటా ఉన్నాను. చూసాను కదా, నేను ఎలా గీసుకుంటున్నాను మీరు కూడా అలాగే గీసుకోండి. అయితే మటుకు ఆ పౌడర్ మటుకు ఆ వాటర్లో మటుకు పడినకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ పడినంత కెమికల్ అయిపోద్ది, ఈజీగా ఆటోమేటిక్గా ఫిషెస్ చచ్చిపోతాయి అనమాట. మీరేం చేస్తారంటే దాంట్లో మటు పన్నీయకుండా జాగ్రత్తగా గీసుకుంటూ వచ్చారంటే ఏ ప్రాబ్లం లేదు. చూసారు కదా, ఆడ ఒక చీమ అయితే దొరికింది. దాని అయితే నేను రౌండప్ చేశాను, బ్లాక్ చేశాను. ఇప్పుడు ఆ చీమ పోతుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. చూసారు కదా, చూడండి. ఇప్పుడైతే నేను దాన్ని బ్లాక్ చేశాను. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసండి. చూసారు కదా, ఒక చీమ అయితే దాంట్లో బ్లాక్ అయింది. ఇప్పుడైతే పోతుందో లేదు చూశాను. అదైతే పోకుండా ఆడే ఇరుక్కునేసింది. చూడండి, పర్లేదు, మన అమ్మ చెప్పిన ట్రిక్ అయితే వర్కౌట్ అయింది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే చీమలు రావు అని నేను ధైర్యంగా ఉంటాను అనుకుంటున్నాను. చూసే కదా, చాలా చీమలు అయితే ఉన్నాయి. ఆ చీమలని ఎగ్స్ అయితే తినేస్తున్నాయి. చూసే కదా, ఆ చీమ అయితే పోకుండా ఆడ ఇరుక్కునేసింది. పర్లేదు, మన అనుకుంది సక్సెస్ అయినట్టుంది. రెండో చీమ కూడా వేసాను, అది కూడా బాగాలేదు. చాలా చీమలు అయితే ఉన్నాయి ఇక్కడ, అందుకోసం అయితే నేను ఇంకా రుద్దుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంది, ఆ పౌడర్ మటుకు దాంట్లో మటుకు వాటర్లో పడినాయి మాకు. వాటర్లో పడితే మటుకు అది కెమికల్గా మారి కన్వర్ట్ అయ్యి మొత్తం ఫిషెస్ అన్నీ చచ్చిపోతాయి అనమాట. ఫిషెస్తో పాటు స్నేల్స్ కూడా ఉన్నాయి దాంట్లో, ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోతాయి. మనం అయితే జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకా ఇలాగ నేను గీసుకున్నట్టు చుట్టూరు రౌండ్గా అయితే గీసుకోండి. చూసారు కదా, రౌండ్గా అయితే గీసుకొని రౌండ్గా ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం గీసుకుంటూ వచ్చారంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా పోద్ది. చీమలు అయితే నాకు చాలా ఉన్నాయి. ఈ ఎండలకి నేను మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. మీరైతే వాటర్ మటుకు హీట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకైనా మంచి చెప్తున్నాం ముందుగా. వాటర్ హీట్ అయిన మటుకు ఖచ్చితంగా ఫ్రెషెస్ అయితే చచ్చిపోతాయి. ఇదే మనకి ఎండాకాలంలో చచ్చిపోయేదానికి కారణం ఫస్ట్ రీజన్ ఏంటంటే వాటర్ హీట్ అవ్వడం. ఈ వాటర్ హీట్ అవ్వడం వల్లే ఫస్ట్ మనకు ఫిషెస్ అయితే చచ్చిపోతున్నాయి. చూసారు కదా, ఇలాగైతే రౌండ్ గీసుకుంది. మీకు చాలామంది డౌట్ అవ్వచ్చు, ఏంది ఆ పైప్ ఆడ వేస్తున్నానని. ఆ పైప్ వచ్చేసి నేను ఫీడింగ్ కోసం వేసుకున్నా. ఫీడింగ్ అంటే ఈ చెట్లలో వేయడం వల్ల నేను వేసేది ఏంటంటే డ్రై ఫుడ్. ఈ డ్రై ఫుడ్ ఏంటంటే ఫ్లోటింగ్ ఫుడ్ కాబట్టి మనం వేస్తే వాటర్ పైన తేలుతూ ఉంటుంది. అందుకోసం అలాంటి ఒక పైప్ అయితే సెటప్ చేసుకున్నామంటే అప్పుడు ఫుడ్ దాంట్లో వేసిన తర్వాత బయటికి పోదు, ఆ ఫుడ్ దాంట్లోనే ఉంటుంది, ఈ చెట్లలో ఇరుక్కోదు. చూసారు కదా, ఇవైతే ప్రజెంట్ మనకు అక్కడ మిక్స్డ్ కప్ అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో అయితే మిక్స్డ్ కప్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇది మొత్తం ఫాక్స్ స్టైల్ అయితే చాలా గ్రోత్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ అవ్వండి, సేల్స్ చేస్తాను. చూసారు కదా, ఈ యాపిల్ స్నేల్స్ అనమాట. మనకు కావాలన్న యాపిల్ స్నేల్స్. చూసారు కదా, ఎంత ఆరెంజ్గా, ఫుల్ ఆరెంజ్ సూపర్గా ఉన్నాయి కదా, క్యూట్గా అయితే భలే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇవి కూడా నేను సేల్స్లో పెట్టున్నాను. మీడియం సైజ్ అనమాట. ఇంకొక 1 మంత్ అయితే ఆల్మోస్ట్ బ్రీడింగ్ సైజ్కి అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, మంచి యాక్టివ్గా ఉన్నాయి, మంచి కలరు, మంచి అడ్వాంటేజ్ అయితే చాలా అయితే ఉన్నాయి స్నేల్స్ వల్ల. వాటి వేస్ట్ పదార్థాన్ని తినేసి చాలా బాగా హెల్తీగా ఉంటుంది. మన ఫిషెస్కి అయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి పైప్ సెట్ పెట్టుకున్నారంటే మీకు వాటర్లో మన ఫుడ్ వేసినప్పుడు ఆ పైప్లో నుంచి పైప్లో నుంచి పోనప్పుడు మనకు ఆ సెటప్ అంతా దాంట్లో ఉండిపోద్ది. అప్పుడు ఫుడ్ పోనప్పుడు ఆ ఫుడ్ దాంట్లో ఉన్నప్పుడు ఆ ఫిషెస్ ఆడుకొచ్చి తింటాయి. మీకు చూపిస్తాను ఒకసారి వేసి. ఈరోజు ఏంటంటే మనకి ఫస్ట్ చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఈ సెటప్ అంతా తీసుకొచ్చాను. ఎటైనా సరే నేను టెంట్ రెడీ చేయాలని మీకైతే మార్నింగ్ చూపిస్తాను. ఈరోజు సాయంకాలం తీస్తున్నాం కాబట్టి మీకు ఈవినింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం చూసారు కదా, దానివల్ల మన కాలు అయితే గీసుకుంది. నా కాలు గీసుకొని అయితే బ్లడ్ అయితే భయంకరంగా వచ్చిందనమాట. ఇది ఆపేసి మిగతా బ్లడ్, ఇది చాలా బ్లడ్ అయితే పోయింది. తర్వాత ఆపి తర్వాత తీసాను. ఆ రేక్ వల్ల అయితే నా కాలు అయితే గీసుకుంది. ఒక కాలు అయితే 2 కాళ్ళు గీసుకుంది. ఇంకో వీడియో చూపించలేకపోయాను. ఆ రేక్ వల్ల అయితే నేను చాలా సఫర్ అయ్యాను, చాలా కష్టపడాల్సి వస్తుంది. చూసే కదా, దీంట్లో అయితే బీటా ఫీమేల్స్ అయితే ఉన్నాయి. ఈ బీటా ఫీమేల్స్ వాటర్ అయితే చాలా హీట్ అయిపోతున్నాయి. అందుకోసం అయితే నేను దాని అటెండెన్స్ కాపాడుకోవాలని చెప్పి చుట్టూరు లోపలికైతే పెట్టేసాను. ఇది ట్యాంక్ అనమాట.
అనమాట. ట్యాంక్ కింద అయితే పెట్టాను. ట్యాంక్ కింద అయితే కొంచెం కూల్గా ఉంటుందని చెప్పి ఇదైతే మొత్తం సెటప్ అనమాట. ఈరోజు అయితే మనం ఎట్టైనా సరే దీనికైతే ఒక టెంట్ ఇలా కట్టాలనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ చూపించాను కాబట్టి రేపు మార్నింగ్ కల్లా మీకు ఒక వీడియో పెడతాను. రేపు మార్నింగ్ కల్లా నేను టెంట్ అయితే రెడీ చేస్తాను. మార్నింగ్ పెట్టకపోయినా ఈవినింగ్ లోపల ఒక వీడియో సెండ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనం మొత్తానికి చూసాం కదా, ఫాస్ట్లో అయితే అక్కడ కావాల్సినంత ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేను వేసే ఫుడ్ అయితే ఆప్టిమమ్ 3-in-1 ప్రీమియం ఫుడ్. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మన సేల్స్ అయితే చేస్తాము. ఎవరికైనా కావాలంటే నా కాంటాక్ట్, నా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చూసారు కదా, మా ఫ్లోటింగ్ ఫుడ్ అయితే మనం వేస్తున్నాం. ఇది ఆప్టిమమ్ 3-in-1. ఈ 3-in-1 ఫుడ్ అయితే మనం దాంట్లో వేస్తాము. చూసాక మా ఇంటికాడ పక్కన ఉండే పిల్లకాయలు వచ్చి నేను వేస్తాం అన్నారు. అందుకోసం అయితే వాళ్ళు చేతి ఇచ్చి వేయిస్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు చేతిని ఇచ్చి వేయించామంటే చూసి ఆ ఫుడ్ అంతా మనకు ఆ పైప్లో ఇన్సైడే ఉంటుంది, బయటకి అయితే అవుట్ సైడ్కి అయితే పోదు. అప్పుడు ఆ ఇన్సైడ్ ఉన్న వాళ్ళే ఫ్రెష్ అయితే కరెక్ట్గా ఆడుకొచ్చి తింటాయి. ఎక్కడికైతే పోవు. స్నేల్స్ కూడా ఆడికే వచ్చి తింటున్నాయి. ఎక్కడైతే వేసుకుంటున్నా దీనికి ఫస్ట్ దీన్ని పెట్టినది, దానికి ఇటుకలు పెట్టింది. దీనికి కూడా ఒక సెటప్ రెడీ చేసుకోవాలి. ఇది ఏం లేదు, 4 వంక బిండ్లు పైపులు జాయిన్ చేస్తే సరిపోద్ది. ఇలాగైతే మీ సెటప్ రెడీ చేసుకోండి. అయితే నేను మిక్స్డ్గా అయితే మా ఇంటికాడ ఉన్న పిల్లకాయలు అయితే వేస్తా అంటే ఫుడ్ వేస్తా అంటే వాళ్ళైతే ఇంటికి కొత్తగా వచ్చారు వెకేషన్ హాలిడేస్కి. ఇలా అయితే మీరు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వాటర్ కూడా హీట్ అయిపోతుంది. దీంట్లో వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది. మేమైనా వాటర్ చేంజెస్ చేసేటప్పుడు 50% వాటర్ మాత్రమే చేంజ్ చేయండి. మిగతా 50% ఫ్రెష్ వాటర్ యాడ్ చేయండి. ఫుల్ వాటర్ అయితే చేంజ్ చేయమాకండి. ఇలాంటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫుడ్ అయితే మన ఫిషెస్ ఎలా తింటున్నాయో హైపర్ యాక్టివ్ అయితే ఉన్నాయి. దీంట్లో ఉండేది ప్లాటినం రెడ్ డంబో గప్పీస్ అండ్ 196 గోల్డ్ గప్పీస్ అయితే ఉన్నాయి మాకు అనకాడ. చూసే కదా, అన్ని డంబో ఇయర్స్ అనమాట. దీంట్లోనే డంబో ఇయర్ గప్పీస్ చాలా అంటే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అయితే మనకు ఉంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, సేల్స్ అయితే చేస్తాను. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు కావాలంటే చెప్పండి. ట్రస్ట్ ఉండాలి ఎవరికైనా సరే. ముందు మీరు ట్రస్ట్ పెట్టుకోండి. ట్రస్ట్ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఎవరికైనా సరే, మీరు చాలామంది భయపడుతున్నారు మాతో మనీ ఫోన్పే చేసిన తర్వాత ఇస్తారని. ఫస్ట్ ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ ఉంటేనే ఆటోమేటిక్గా మనం అయితే పాజిటివ్ మైండ్గా ఆలోచించండి ఎవరైనా సరే. మా డీటెయిల్స్ అయితే మీకు అందరికి ఇస్తాను. చూసే కదా స్నేల్స్, ఈ స్నేల్స్ అయితే నేను ఒక 4 స్నేల్స్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకో ఫ్రిడ్జ్ సెటప్ ఉంది కదా, ఆ ఫ్రిడ్జ్ సెటప్లో అయితే వేయాలనుకొని ఈ 4 స్నేల్స్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. మంచి కలర్ ఉండేటివి, బాగుండేటివి. ఎందుకంటే దీంట్లోనే అన్ని స్నేల్స్ దీంట్లో పెట్టి నేను కింద సెటప్లో అయితే వేయలేదు. ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో పెట్టుకొని వేసుకుంటా ఉన్నాను. మిగతా 2 స్నేల్స్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక స్నేల్ ఎత్తుకున్నాను. చూసే కదా, ఈ లాస్ట్లో అయితే 2 స్నేల్స్ అయితే ఉన్నాయి. క్రాసింగ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఆ 2 స్నేల్స్ అయితే తీసుకుంటాను. చూసే కదా, 2 స్నేల్స్ అయితే తీసుకుంటాను. దీంట్లో మామూలుగా ఒక బ్రీడింగ్ స్నేల్ అయితే ఉందన్నమాట. అదే నాకనైతే ఉంది. అయితే ఈ ఎక్స్లైజ్ చేసింది అయితే ఆ స్నేల్ అయితే ఎక్స్లైజ్ చేసింది. ఆ స్నేల్ కోసం ఎతికాను. ఆ స్నేల్ అయితే కింద పెడతాను. ఈ ఎండలకి ఆ చీమలు తినేస్తున్నాయి. ఆ స్నేల్ అయితే నాకు కనబడలేదు. అది అనుకున్నాను, అది కాదు. ఇంకా సరే అని చెప్పి ఎతికిన తర్వాత ఆ 2 స్నేల్స్ అయితే లాస్ట్లో ఉన్నాయి. ఆ 2 స్నేల్స్ అయితే ఎత్తుకున్నాను. ఆ 2 స్నేల్స్ అయితే ఎత్తుకొని మనం ఇంకా మన టబ్లో అయితే వేసుకుంటున్నాను. మన టబ్లో వేసిన తర్వాత ఈ ఆకులన్నీ నేను కట్టగా పెట్టుకునేస్తున్నాను. స్నేల్స్ అయితే మొత్తానికి మనకాడ ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్నేల్స్ కూడా మనకాడ మంచి యాక్టివ్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసుకోండి. ఇలా వాటర్ అయితే హీట్ మట్టి చేసుకోమాకండి. వాటర్ హీట్ చేసుకున్నారంటే మటుకు ఫిషెస్ ఖచ్చితంగా చచ్చిపోతాయి. వాటర్ మట్టి హీట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే ఏ ప్రాబ్లం అయితే రాదు మనకైతే. ఇంకా చూసే కదా, 2 క్రాసింగ్ స్నేల్స్ అయితే ఎత్తుకున్నాను. ఈ 4 స్నేల్స్ అయితే ఎత్తుకొని మన కింద అయితే మన ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్లో అయితే వదులుకుంటాము. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఉన్న సెటప్ అయితే ఇదనమాట. మొత్తంకి చూసారు కదా, ఈ రోజుకి వీడియో ఇలాగ ఉంటుంది అనమాట. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్ అన్నిట్లో ఉంటాయి. ఇంకా మన సెటప్ అయితే ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి కింద ఫ్రిడ్జ్ సెటప్ కాడికి వచ్చాము. ఈ స్నేల్స్ ఎత్తుకొని 4 స్నేల్స్ అయితే ఎత్తుకొచ్చాను. కొంచెం మీడియం స్నేల్స్ ఇవి కూడా, మరి అంతే పిల్లలు అయితే కాదు, మీడియం స్నేల్స్ అనమాట. చూసారు కదా, 4 అయితే ఎత్తుకొచ్చాను. ఈ 4 అయితే మనం మన ఫ్రిడ్జ్ సెటప్ అయితే వదులుకుంటాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ఇది మన ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్. ఈ ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్లో అయితే మనం వదులుకుంటున్నాం. ఇదైతే కింద పెట్టుకున్నా, అయితే పైన పెట్టుకుంటున్నాను. ఈ వాటర్ అయితే అంత హీట్ అయితే కావు, ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి పక్కన గోడ అయితే అడ్డు ఉంది. అందుకోసం అయితే ఈ వాటర్ హీట్ కాదు. చూసే కదా, మనమైతే అంతా ఒక దగ్గర అయితే స్నేల్స్ అయితే వేసుకునేసాం. ఆ స్నేల్స్ వేసుకునేసిన తర్వాత ఫుడ్ అయితే వేయాలి. ఇప్పుడు ఫుడ్ వచ్చేసి నేనైతే దీనికి నార్మల్ ఫుడ్ ఫీడ్ చేసుకుంటున్నాను. నాకు అయితే లైవ్ ఫుడ్ ప్రెజెంట్ లేదు. ప్రెజెంట్ ఇంకా ఆప్టిమమ్ 3-in-1 కూడా నాకు అవైలబుల్ అయితే లేదు. ఎందుకంటే నేను పోయి తీసుకోలేకపోతున్నాను. నాకైతే ఎగ్జామ్స్ ఉండడం వల్ల అయితే నేను కొంచెం వీటికి కేరింగ్ అయితే తీసుకోలేకపోతున్నాను. ప్రజెంట్ నార్మల్ ఫుడ్ ఉంది కాబట్టి నార్మల్ ఫుడ్ అయితే నేను అడ్జస్ట్ అవుతున్నాను. దీంట్లో అయితే బెలూన్ మాలీస్ ఉన్నాయి, నార్మల్ మాలీస్ ఉన్నాయి, గోల్డ్ ఫిషెస్ అయితే 3 వెరైటీస్ అయితే దీంట్లో అయితే ప్రజెంట్ ఉన్నాయన్నమాట. నేనైతే మొత్తం సెటప్ అంతా ఇలాగైతే చూసుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఇంకా గివ్ అవే మీద మీకు చెప్పాను, 500 కానీ కంప్లీట్ చేస్తే నేనైతే గివ్ అవే ఇస్తాను. గివ్ అవే డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.